20 ఏళ్ల ప్రణాళికతో 2 ఏళ్ల క్రితం తాను ఉదయగిరికి వచ్చానని మేకపాటి రాజగోపాల్ రెడ్డికి తనకు విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్. తనను అమెరికాకు చెందిన వ్యక్తినంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారని, తాను ఎక్కడికి పోయే వ్యక్తిని కాదని కొన్ని వేల జీవితాలు మారుస్తానని అన్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి కనీసం ఉదయగిరి నియోజకవర్గంలో 1.5 సంవత్సరం క్రితం ఎప్పుడన్నా పర్యటించారా అని, ఒక్క పేదవారికైనా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశావా అంటూ సవాల్ విసిరారు. వెంజమూరు మండల టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తన ప్రాణమని, కార్యకర్తలు తన ఊపిరని, తనకు సహకరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించే బాధ్యత తనదని మరొకసారి గట్టిగా చెప్పారు కాకర్ల. రాజగోపాల్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతాను, ఎవరైనా కూడా మీరైనా నేనైనా ఎవరైనా మెత్త ప్రాంతం నుంచి బయటికి వెళ్ళినాలో ఆర్థికంగా స్థిరపడ్డాక ఏదన్నా సహాయం చేయాలన్నా కూడా ఈ రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగించాలన్నా సంపాదించుకొని వచ్చిన తర్వాత ఈ రోజున నేను ఏం చేయాలని 25 ఏళ్ళు ప్రణాళిక పెట్టుకొని నేను 2 ఏళ్ల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఎక్కడా కూడా ఇండియాలో ఎక్కడా కూడా ఇల్లు లేదు. వెంజమూరులో తప్పితే నాకు ఇల్లు ఎక్కడా లేదు. మా పేరెంట్స్ నెల్లూరులో ఉంటున్నారు అపార్ట్మెంట్లో. నాకు వెంజమూరులో తప్పితే ఇల్లు ఎక్కడా లేదు. మీకు బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, మీకు ఇల్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మీకు కూడా తెలియదు ఇండియాలో. నన్ను నేను ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నాను, ఎలక్షన్ అయిన తర్వాత ఉండను, లేకపోతే అమెరికా వెళ్ళిపోతాను, ఏదేదో నా మీద ఏదో చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, అమెరికా సంగతి దేవుడు ఎరగండి. మీరు కానీ వైసీపీ కానీ గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తే మీ అందరం ఆంధ్రప్రదేశ్ ముందు బీహార్ పోవాల్సి వస్తుంది. అమెరికా సంగతి దేవుడు కాదు, పక్కన పెట్టండి కాసేపు. మీరు దాదాపుగా 1.5 year క్రితం ఇన్ఛార్జిగా వచ్చారు ఇక్కడికి. అంతకుముందు ఏ రోజైనా కూడా మీరు ఉదయగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూశారా? ఏ రోజైనా ఏ ఫ్యామిలీనైనా పలకరించి కనీసం ఒక 5,000 సహాయం చేశారా? మీరు దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు నన్ను విమర్శించే ముందు దాదాపుగా 83 నుంచి అందరూ కూడా ఉదయగిరి ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. 83 నుంచి 2 సార్లే టీడీపీకి అధికారం ఇవ్వడం జరిగింది. అదే కనుక 7-8 సార్లు కానీ టీడీపీకి అధికారం ఇచ్చిండుంటే ఇది మెట్ట ప్రాంతం అనేవాళ్లే కాదు. ఈ రోజున వేరే విధంగా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ డెవలప్ అయి ఉండేది. మనకు 2 సార్లు అవకాశం ఇచ్చిన దానికి బొల్లేరు రామారావు గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఖమ్మం విజయరామరెడ్డి గారికి ఒకసారి అవకాశం. ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఈ 2 టర్మ్స్లో, బొల్లేరు రామారావు గారి టర్మ్లో 2014 నుంచి 2019 వరకు ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీకు అందరికీ తెలుసు. మీరు ఆలోచించండి, ఉదయగిరి ప్రజలందరూ మీరు ఆలోచించి, యూత్ కానీ అందరూ ఆలోచించండి. ఎవరు వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో, ఎవరు వస్తే మీ జీవితాలు మెరుగుపడతాయో, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో, ఎవరు వస్తే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీకు నెలకయ్యే ఖర్చు తగ్గుతుందో, మీకు అన్ని సదుపాయాలతోటే బాబు గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. బాబు గారు వస్తేనే యూత్కి ఉద్యోగాలు. అందులో అందరూ యాక్సెప్ట్ చేసేది. ఎవరినైనా అడిగి చూడండి. ఇక్కడ దయచేసి ఆలోచన చేయండి. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పే మాటలు, వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు దయచేసి నమ్మమాకండి. మరి ఇంకోసారి తప్పు చేయమాకండి.